మా అంచనా సార్ 130 130 మేము గెలుస్తాం సీట్ అన్ని 130-40 లోపల గెలుస్తాం మాకున్న అవగాహన. ఇంకా అది కొంత పెరుగుంటే అన్న 160 ప్లస్ అవచ్చు లేదు మైనస్ కావచ్చు సార్. మాకున్న బేసికల్ గా ఇన్ఫర్మేషన్ సార్. రైట్. సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు చేసింది కదా, ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? మంచి ఫైట్ ఇస్తున్నారండి. ఖచ్చితంగా ఎంపీస్ అయితే ఇంత ముందు అసలు ఒకటి కూడా లేని పరిస్థితిలో ఇప్పుడు అవుట్ ఆఫ్ 6 5 అయితే ఖచ్చితంగా గ్యారంటీగా వచ్చేస్తాయి అని చెప్పి మా అంచనా. వస్తుంది, అది చాలా పెద్ద మంచి సైన్ అండి. ఆంధ్రప్రదేశ్ లో అకౌంట్ ఓపెన్ చేయడం అంటే ఇండిపెండెంట్ గా ఒక ఎంపీకి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ దక్షిణాంధ్రలో ఆంధ్రప్రదేశ్ లో మంచిగా మనకి లోక్సభ సీట్ అన్నది ఇంపార్టెంట్ గా మోదీ గారు ఏదైతే ఆశించారో అది రావడం జరుగుతుంది. అసెంబ్లీ వరకు వస్తే 10 మంది అభ్యర్థులు చాలా మంచి టైట్ ఫైట్ ఇస్తున్నారండి. 10 కూడా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఈ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ని కూడా ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని విధాల చూసి బ్యారీ వేసుకుని వాళ్ళకి అన్ని రకాల ఇప్పుడున్న పరిస్థితిలో చాలా టైట్ ఫైట్, అన్ని రకాల కూడా వాళ్ళు అన్ని బలాలతో కూడా ఉన్న వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. అండ్ లోకల్ గా కూడా వాళ్ళకు ఒక స్థానికత, వాళ్ళ ఏ విధంగా మగ్గు చూపుతున్నారు అన్ని ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకునే కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ విన్నింగ్ హార్సెస్ కే ఇచ్చారు కాబట్టి ఆల్ 10 అవుట్ ఆఫ్ 10 చాలా మంచి రిజల్ట్ అయితే 100% కనిపిస్తుంది, అందులో అంతే డౌట్ లేదు. దుగ్గరాజ్ గారు, అంటే నేను బీజేపీ గెలుపు విషయం మీద మాట్లాడతానండి. బీజేపీ గెలుపుకి సొంతగా వారి బలంతో ఈసారి పోటీ చేయట్లేదు, కానీ బలం ఉంది. గతంలో ఉన్న బలాన్ని వదులుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం మద్దతుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 4 సీట్లు మద్దతు తప్పకుండా గెలుస్తున్నారండి వీళ్ళు పోటీ చేసిన దాంట్లో. ఆ 4 సీట్లలో కూడా అరకు గెలుస్తున్నారు, నర్సాపూర్, రాజమండ్రి, ఈ 3 కూడా గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటిది అనేటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ అండి. వాళ్ళు చెప్తున్న కారణం కూడా ఏంటంటే క్యాండిడేట్ సెలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి మేము నర్సాపురంను రాజమండ్రి గెలుచుకోగలుగుతున్నాం. ప్రాక్టికల్ గా మేము చేసినటువంటి ఇది వల్ల అంటే అనపత్తి ఎమ్మెల్యేని తీసుకొచ్చి దీంట్లో చేర్చుకోవడం, పార్టీలో చేర్చుకోవడం వల్ల కొంచెం మద్దతు పెరిగింది, నేరోగా గెలుస్తామని చెప్తున్నారు. అది జరగవచ్చు. అయితే 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తారు అని సుహాసిని గారు చెప్పిన దానికి కొంచెం నమ్మడం కష్టంగానే ఉంది. ఎందుకంటే పార్టీకి ఏమీ బలం లేని చోట నుంచి వాళ్ళని పోటీకి నిలబెట్టారు. ఒక్కసారి లాస్ట్ టైం గెలిచిన ఆయన ఆ కైకలూరు ఎమ్మెల్యే గారు ఒకరు, విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు గారు, వీరిద్దరు మాత్రమే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అనుకుంటారు. వారిద్దరి మాత్రము మళ్ళీ అంటే కామినేని శ్రీనివాస్ గారు మళ్ళీ గెలుస్తారు అనేటువంటిది ఆ విషయంలో అక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. అతను కూడా విష్ణుకుమార్ రాజు కూడా గెలవచ్చు. ఇక మిగతా వాళ్ళ గెలుపులు అనేటువంటివి తెలుగుదేశం ఏ మేరకు మద్దతు ఇస్తుంది అనేటువంటి దాని మీద, ఎంత జాగ్రత్తగా చేస్తుంది అనేటువంటి దాని మీద. అయితే తెలుగుదేశం దయచేసి ఎవరో లైవ్ లో వేరేది వింటున్నట్టున్నారు, ఆ వాయిస్ వస్తుంది, టీవీ వాయిస్, దయచేసి అది ప్లీజ్ అది మ్యూట్ చేయండి దయచేసి. అదేమవుతుందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత వారి భుజం మీద పడింది కాబట్టి, లేకపోతే నష్టపోయేది వారే. బీజేపీని గెలిపించకపోతే నష్టం తెలుగుదేశంకి కాబట్టి వారు బాగా పనిచేశారండి. ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ మీద ఎంత కోపం ఉన్నా, వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళ యొక్క సర్వైవల్ దీంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అయినా ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ఆ పార్టీని నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, చంద్రబాబు గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా. కాబట్టి బీజేపీ అయినా మరొకరైనా తర్వాత మన వైపు తిప్పుకోవచ్చు. ఆల్రెడీ దాదాపుగా అందరూ కూడా తెలుగుదేశం సంబంధం ఉన్నవాళ్లే కదా బీజేపీలో పోటీ చేసింది కూడా. కాబట్టి వాళ్ళందరినీ మనం గెలిపించుకుంటేనే మన వైపు తర్వాత ఎలాగో వస్తారు, పెద్ద మనం గెలవాలే కానీ అనేటువంటి నమ్మకంతో పనిచేశారు. కాబట్టి బీజేపీకి మంచి ఫలితాలు ఈసారి కనిపించేటువంటి అవకాశం మాత్రం ఉందండి. తెలుగుదేశం సాంప్రదాయంగా గెలిచేటువంటి సీట్లు వాళ్ళు గెలుస్తారు. ప్లస్ ఇతర పోగొట్టుకున్నటువంటిది ఏమిటి, ఉద్యోగులు లాస్ట్ ఎలక్షన్ లో ఉద్యోగులు పూర్తిగా తెలుగుదేశంకి వ్యతిరేకంగా పనిచేశారండి. ఈసారి మళ్ళీ అంతే తీవ్రంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. ఇది అప్పుడు మారినటువంటి ఓటు.
ఇక ఫ్లోటింగ్ ఓటు ఎప్పుడు ఉంటుంది అంటే పార్టీకి ఈ పార్టీకి ఒక 30% ఉంటే ఒక 15% ఫ్లోటింగ్ ఓటు ఉంటుంది. ఆ సందర్భంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లోటింగ్ ఓటు ఈసారి తెలుగుదేశం వైపు మళ్ళింది అనేటువంటిది నేను నమ్ముతున్న విషయం. రైట్. ఇక్కడ సుందరాం శర్మ గారు, క్రిందటిసారి చంద్రబాబు గారి మీద కోపంతో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది గెలవదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి వైసీపీకి ఓట్లేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని చంద్రబాబు గారు తీవ్రంగా నిందించడం, మోడీ గారు నిందించడం, ఈ కారణంగా బీజేపీ ఎట్టాగు గెలవదన్నటువంటి ఉద్దేశంతో ఇండివిజువల్గా పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి వైసీపీకి ఓట్లేశారు. మీకు 151 రావడంలో ఈ ఇద్దరి పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు అటొక 6% వేసుకున్న ఏది జనసేనవి, ఇటు బీజేపీది ఒక 3% వేసుకున్న దాదాపు 9% అదవుతుంది. ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక 3% వేసుకుంటే ఒక 12 అవుతుంది. ఇంత శాతం ఇప్పుడు రివర్స్ ఓట్లేసి ఉంటారని మీరు అనుకోవట్లేదా? సార్ ఇక్కడ ఉద్యోగుల గురించి అంటున్నాము. ఈసారి 5,39,000 మంది దాకా ఉద్యోగస్తుల యొక్క ఓటింగ్ జరిగింది అనేటువంటి. లాస్ట్ టైం వచ్చేసరికి రానున్న అటు ఇటుగా 3 లక్షల ఓటు జరిగింది. ఇక్కడ మనం కన్సిడర్ చేయనటువంటిది ఏంటంటే ఈసారి ఉద్యోగాలు పెరిగినాయి. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు, తర్వాత మనం కొంతమంది పోలీసు ఇది ఇచ్చినటువంటివి, హెల్త్ దాంట్లో ఇచ్చినటువంటివి, ఇవన్నీ కూడా పెరిగినాయి. దాని మూలకంగా 5,39,000 మంది ఉద్యోగుల దాకా వచ్చారు. అయితే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పనంటే మరి జనరల్ గా ఉండరు. ఎందుకంటే ఎవరు ఉండరు. ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ క్యాస్ట్లు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, మరి అన్ని ఉంటాయి. మరి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేసేసి మరి టీడీపీకి వేశారా? ఇది ఒక పెద్ద డౌట్ నాకు ఇప్పుడు. ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటున్నారు ఏమని చెప్పారంటే ఉద్యోగస్తులు అని చెప్పారు. మరి ఉద్యోగస్తుల్లో కూడా బయట సమాజంలో ఎట్లున్నాయి, అక్కడ కులాలు ఉన్నాయి, అన్ని గోత్రాలు ఉన్నాయి, అన్ని తెచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా వెళ్ళి టీడీపీకి వేస్తారా? వెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో వేరే కూటమికి. నెంబర్ 1. కాబట్టి ఉద్యోగస్తులందరూ వ్యతిరేకం అది అనేటువంటిది కరెక్ట్ గా నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నట్టు ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏదో బాగా పెరిగిపోయింది అనేటువంటిది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్